వీటన్నిటికి పరిష్కారం రెండో రాజధాని దేశానికి అనేది వర్కౌట్ అవుతుందా? అన్ని ఎప్పటి నుంచో ఉందండి, కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉందండి. ఢిల్లీ అనేది ఏమాత్రం సరిపడే రాజధాని కాదు దేశానికి. రక్షణ పరంగా తీసుకున్నా, లేకపోతే వాళ్ళ పొల్యూషన్ పరంగా తీసుకున్నా అక్కడ నివాసయోగ్యంగా లేదు. అది ఎప్పటికో హైదరాబాద్ అనేది ఎప్పటికీ ఒక రెండో రాజధానికి ఉండాలని ఆ రోజు ఇక్కడ రాష్ట్రపతి భవన్ అనేది ఒక విడిది పెట్టారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిగా కొన్ని రోజులు ఉండాలి అనేది. ఇవాళ ఇక్కడ ఏంటంటే నైసర్గికంగాను వాతావరణ పరంగా చూస్తే సుబ్బారావు గారు, హైదరాబాద్ అనేది దేశంలో ఎక్కడా లేనటువంటి గొప్ప వాతావరణం ఇక్కడ ఉంటుందండి. సమశీతోష్ణం ఇక్కడ ఎప్పుడు కూడా దాదాపు 9 నెలలు చల్లగానే ఉంటుంది, ఒకే వాతావరణం. పీఠభూమి కదా. ఇంకోటి ఏంటంటే ఇటు కృష్ణా అటు గోదావరి రెండు నదుల మధ్యన పుష్కలమైన నీరు దొరుకుతుందండి. పొల్యూషన్ బాగా తక్కువ. ఇంకో రకంగా చూస్తే ఏంటంటే అందరూ చెప్పేది, విశ్లేషకులు ఎక్స్పర్ట్లు మన సెక్యూరిటీ ఇది ఉంటారు కదండి, డిఫెన్స్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే ఢిల్లీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పాకిస్తాన్ చైనా నుంచి యుద్ధం చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి అంత ఉండదు అని చెప్పి ఇక్కడే ఎక్కువగా స్ట్రాటజికల్ పాయింట్, డిఫెన్స్ స్ట్రాటజీ పాయింట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలామందికి తెలియంది. తర్వాత నేవల్ బేస్ వచ్చేసి కీలకమైంది విశాఖ. రెండు కూడా మన తెలుగు భూమిలో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ డిఆర్డిఎల్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా ఇవాళ మారిన టెక్నాలజీలో విశాఖ ఇప్పుడు మన హైదరాబాద్కి ఢిల్లీకి పెద్ద తేడా లేదు. ఎక్కడో అమెరికాలో కూర్చొని బటన్ నొక్కినా వెళ్ళే మిసైల్స్, రేంజ్ మిసైల్స్ వచ్చేసినాయి. కాబట్టి రక్షణ పరంగా ఢిల్లీకి ఏదో థ్రెట్ అనేది మనం అది కొట్టేయచ్చు. ఆ రోజు ఉన్న టెక్నాలజీకి ఢిల్లీ అయితే 400-500 కిలోమీటర్ల, పాకిస్తాన్ నుంచి 1000 కిలోమీటర్ల కాబట్టి వచ్చి మిసైల్ వస్తే ఢిల్లీ మీద పడిపోతుంది. హైదరాబాద్ దూరం కాబట్టి అని అనడానికి లేదు. ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళే మిసైల్స్, రాకెట్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి అది కొట్టేయచ్చు. ప్రధానంగా ఏంటంటే వాతావరణం అసలు ఏమాత్రం అక్కడ బయటకు వచ్చి గాలి పీల్చలేని పరిస్థితి. సంవత్సరానికి 6 నెలల పాటు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క ఆడ మగ పిల్ల అందరూ కూడా రోజుకు 10 సిగరెట్లు కంటే ఎక్కువ తాగి మొన్న పేపర్లో సిగరెట్ స్మోకర్స్ కంటే కూడా ఎక్కువ ప్రమాదానికి ఇబ్బంది అయిపోయి పల్మనరీ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఉండే పరిస్థితి లేదు, అసలు నివాసం ఏమాత్రం లేదు. మాస్కులు లేకుండా బయటకు వచ్చేది, ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చునే పరిస్థితి. ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎప్పటికైనా శ్రేయస్కరమే అది. ఎందుకంటే రెండో రాజధాని పెడితే హైదరాబాదే అవుతుంది. అందుకని ఈ మధ్య మరి ఏమన్నా తెలియకన్నారో తెలియదు కానీ పేపర్లో కూడా వచ్చింది, వరంగల్ని తెలంగాణకు రెండో రాజధానిగా మేము తయారు చేస్తాం అనే మాట కొన్ని కీలకమైన వ్యక్తుల నోటి ఏమంటే నేను విన్నాను. పత్రికల్లో కూడా వచ్చింది. తెలంగాణకి రెండో రాజధాని అన్నట్టుగా మాట్లాడారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏ ఉద్దేశంతో మాట్లాడారు తెలియదు, అది దాని వెనక తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో బీజేపీ కూడా హైదరాబాద్ని కేంద్రపాలితం చేయాలనేది వాళ్ళ హిడెన్ ఎజెండా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చేసేస్తే ఏంటంటే వాళ్ళకి మల్టిపుల్గా లాభం ఉంటుంది, పొలిటికల్ లాభం కూడా వాళ్ళకు ఉంటుంది. దీని కనుక చేసేస్తే ఆంధ్రాలో కూడా వాళ్ళకి ప్రయారిటీ పెరుగుతుంది కేంద్రపాలితం చేస్తే. కర్ణాటకలో కూడా వాళ్ళకి ఒక బలమైన ఇది ఏర్పడుతుంది. ఇది చాలా బలమైన సిటీ ఏర్పడిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ బేస్ నిదానంగా ఏంటంటే కనుసూపు మేరలు ఇవాళ కూడా మన పరిస్థితుల్లో మారిన మొన్న మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూడా చూస్తే ఏంటంటే ఇంకో 10 ఏళ్ల పాటు బీజేపీకి ఎదురులేదు. 100% చెప్పగలం. ఎంత విమర్శించినా ఇవాళ కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకో 10 ఏళ్ళు అనేది కళ్ళ ముందు కనీసం మనకి ఇవాళ అనిపిస్తుంది. కాబట్టి రేపు పొద్దుటికి ఏంటో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెబుతున్నారండి ఈవీఎంలు ఉన్నంతకాలం బీజేపీ అదే అన్ని రకాలుగా బీజేపీ వాళ్ళు వాళ్ళే ఉంటారని చెబుతున్నారు. అవును, అందుకని అన్ని రకాలుగా టెక్నికల్గా, పొలిటికల్గా, ఫైనాన్షియల్ చూసినా కూడా కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో రాజధాని దీన్ని రెండో రాజధానిగా ప్రకటించడాన్ని మనం ఏమనుకుంటారో వీల్లేదు. కేంద్రపాలితం చేశారు అని అంటే కేంద్రపాలితం చేస్తే ఇక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఒకసారి హ్యాపీనెస్ వచ్చిందనుకోండి, హైదరాబాద్లో కనుక కేంద్రపాలితం అయిపోయింది, యూటీ అయిపోయింది అనే ఒక ఫీల్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఉండే ప్రజలు ఎక్కువ మంది కర్ణాటక వాళ్ళు ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారా? కర్ణాటకలు చాలా మంది ఉంటారు. నార్త్ కూడా ఉంటారు చాలా మంది. నార్త్ కాదు అసలు ఒరిజినల్ ట్రెడిషనల్ గా సగం మొత్తం కర్ణాటక, మహారాష్ట్ర, నాందేడు ఈ ప్రాంతాల వాళ్ళందరూ ఇళ్ళు ఉంటారు. ఆదిలాబాద్ ఇదంతా కూడా అదే ప్రాంతం ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆంధ్ర వాళ్ళు సరే, తెలంగాణ వాళ్ళు సరే. ఎప్పుడైతే ఇక్కడ పెరిగిందో ఆర్టిఫిషియల్గా ఏదో వెల్త్ పెరుగుతుంది కదా, కన్జ్యూమర్ రేట్ల పెట్రోల్ ఎన్ని డీజిల్ తగ్గిపోతాయి కదా,
అవన్నీ అల్ప సంతోషాలు ప్రజలకు వచ్చాయి, వాల్యూస్ పెరగటం ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ ఇంపాక్ట్ మీకు కర్ణాటక మీద పడుతుంది, అటు ఆంధ్ర మీద పడుతుంది. బీజేపీ మంచి పని చేసిందని రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో కూడా మీకు ఐదు ఏర్పడుతుంది, గ్రిప్ వచ్చేస్తుంది బీజేపీ. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని రాష్ట్రాలు మాకే దేశ రెండో రాజధాని కావాలని సౌత్ ఇండియాలో ఉండేటువంటి రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఏమండి, సౌత్ ఇండియాలో ఉండేటువంటి రాష్ట్రాలు అన్ని మాకే దేశ రెండో రాజధాని కావాలని కోరుకుంటాయి. కానీ ఎంత కోరుకున్నా కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ని కూడా ఢిల్లీ మద్రాసులో పెట్టమని ఏదో వాళ్ళు ప్రపోజల్ ఏటో పంపించారు. అప్పుడు హైదరాబాద్ ఎక్కడ వెనకబడింది, ఎవరు అడగల, హైదరాబాద్ అడగల. ఒకవేళ రేపు కనుక రెండో రాజధాని అనేది కనుక చాలా సీరియస్గా రేపు జమిలీ ఎన్నికల కంటే ముందే కనుక నిర్ధారణ జరిగిపోయింది అనుకోండి, చెప్పలేము. మ్యాటర్ ఆఫ్ ది మ్యాటర్ ఆఫ్ ది డేస్లోనే అయిపోతుంది, 1 వీక్లో అయిపోతుంది. పార్లమెంట్లో ఎన్ని బిల్లులు పెట్టలేదు ఊహించుకొని రెడీ పెట్టుకుంటారు, అనౌన్స్ చేస్తారు. మనం రాష్ట్రాల విభజన బిల్లును చూడలేదా, ఎన్ని చూడలేదు. బీజేపీ వాళ్ళ స్టైల్ ఉంటుంది, అట్లా ఉంటుంది. చేసేస్తే సడన్ గా కూడా అనౌన్స్మెంట్ చేస్తే సుప్రీంకోర్టు బెంచ్ కూడా అప్పుడు హైదరాబాద్కి వచ్చేస్తుంది. సరే అక్కడ పరిస్థితుల్లో 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ అని అన్నారు అనుకోండి. ఈ కేంద్ర పాలితంలో ఇక్కడ ఉండి సఫికేషన్ అయ్యాకంటే ఎందుకులే అని వీళ్ళు కూడా ఏంటంటే వరంగల్ని తెలంగాణ వాళ్ళు సొంత రాజధానిగా చూసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అమరావతి కూడా అట్టాగే ఉంటుంది, ఒక జస్ట్ లైక్ వరంగల్ లాగానే అయిపోతుంది అది. కానీ ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గెజిట్ ఇవ్వలేదు. గెజిట్ ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నిన్న కాక మొన్న మంత్రి నారాయణ గారు చెప్పారు. పేపర్లో గెజిట్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే దేశ రెండో రాజధానిగా అమరావతిని చేస్తారు, అక్కడ గ్రీన్ సిటీ ఏర్పడుతుంది, 2047 దిశగా వరల్డ్ నెంబర్ 1 సిటీ తయారు చేస్తారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మిగతా చోట్ల పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ లేకుండా చేసుకోగలిగేటువంటి అవకాశం అక్కడ మాత్రమే ఉంది అనేది. ఇప్పుడు అక్కడ చేయకూడదు అని అంటారు, లేదు 40,000 ఎకరం వాళ్ళు ఆన్ హ్యాండ్ ఉంది ప్రజలది. తర్వాత అక్కడ మీకు దగ్గరగా చూసుకుంటే ఇంకా అక్కడి నుంచి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, డిఫెన్స్ ఇవన్నీ పెట్టుకున్నా కూడా దొనకుండా ఒక 50,000 ఎకరం పైగా ఉంది. మీకు ఇటు వస్తే సముద్ర తీరం ఉంది, చిలకలూరుపేట నుంచి దాటితే ప్రకాశం జిల్లాలో మీకు అబండెంట్ ఆఫ్ ల్యాండ్ నల్లమల నుంచి కిందకంతా ఉంటుంది. మీరు అట్లాగే గుంటూరు జిల్లాలో మీరు పల్నాడు ప్రాంతంకి వెళ్ళినా కూడా చాలా ల్యాండ్ దొరుకుతుంది, అంటే పెద్ద సారవంతం కాకపోయినా మెట్ట ప్రాంతం కాబట్టి ల్యాండ్ దొరుకుతుంది. మరి ఒకవేళ ఆలోచన ఉంటే చంద్రబాబు గారు కాదు దీన్ని చేసుకోండి రెండో రాజధాని కానీ అన్నారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, ఏమో చెప్పలేము. అలా ఒప్పుకోవడం కదా. నరేంద్ర మోడీ గారు 2014 ఆయన ప్రధానమంత్రి కాకముందు 2014 ఎన్నికల్లో అన్నారు కదా, తిరుపతి వెంకన్న సాక్షిగా నేను చెప్తున్నాను మీకు ఢిల్లీ తరహా రాజధాని కట్టిచ్చిస్తానని అన్నారు. ఒకవేళ దాని అంతరార్థం కనుక ఢిల్లీ తరహా రాజధాని అంటే రెండో క్యాపిటల్ ఢిల్లీనే ఇక్కడ పెడతామని అని అన్నారు అనుకోండి, అదేం దాన్ని కొట్టేయడానికి వీలు లేదు, పెద్ద ఇదేం కాదు, పెద్ద విచిత్రమైనది ఏం కాదు. కానీ నా అంచనా ఏంటంటే ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు వీళ్ళందరికీ కీలకంగా ఉంటుంది, పాలసీ మేకర్స్ వాళ్ళు ఉంటారు, అట్లాగే వ్యూహకర్తలుగా ఉంటారు కదా. అంటే వాళ్ళు కూడా అమరావతి దానికి చరిత్ర అక్కడ బౌద్ధరాము ఇవన్నీ కూడా చూశారు, నార్త్ వాళ్ళు చూసి బ్యూరోక్రాట్స్ కూడా పిఎంఓ ఆఫీస్లో ఉండే కొంతమంది కీలకమైన వాళ్ళు కూడా ఈ సరైన ప్లేస్ అనేది చెప్పారు అనేది కూడా ఒకటి సిఎస్ గారు వాళ్ళు బౌద్ధాన్ని వాళ్ళు ప్రమోట్ చేయరు, బౌద్ధానికి వ్యతిరేకం బీజేపీ, హిందూ మతానికి. బౌద్ధాన్ని వాళ్ళు అసలు పెరగకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచన. పెట్టినందుకు బౌద్ధాన్ని కాదు, అక్కడ చరిత్ర ఉంది, కాలచక్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడ ఈవెంట్స్ జరుగుతాయి, 3 సంవత్సరాలకు ఒకసారి ఏమో జరుగుతుంది కాదు. అది ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో 12 ఏళ్ళకి 12 అనుకుంటా కరెక్ట్, మన కుంభమేళ లాగా అవును కీలకమైన కాలచక్రం జరుగుతుంది, వరల్డ్ మొత్తం అక్కడికి వస్తారు బౌద్ధ. ప్రతి 3 ఏళ్ళకి ఒక చోట అట్లా తిరుగుతా ప్రపంచంలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు చేసుకుంటూ వస్తారు అనమాట. లాస్ట్ టైం జరిగింది ఇక్కడ కొంచెం హిస్టరీ ఉంది అనేది కదా. తర్వాత 3000 సంవత్సరాల హిస్టరీకి అసలు కొట్టేయలేని హిస్టరీ కదా అమరావతి హిస్టరీ అనేది. ఆ ప్రాంతంది మనకి శాతవాహనుల కాలం నుంచి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా ఎవరు అనుకున్న పొలిటికల్ యాంగిల్ ఆలోచిస్తారని మీకు అవగాహన ఉంది పూర్తి స్థాయిలో? 100% వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కన్నా కూడా అమరావతిలో పెడితే పొలిటికల్గా దక్షిణ భారతదేశంలో గెయిన్ అవ్వచ్చు అనేది వాళ్ళ ఆలోచన అంటారు. అవ్వచ్చు, చెప్పలేము, ఎందుకంటే ఇంకా బలహీనమైన రాష్ట్రం కాబట్టి ఆ ఇంపాక్ట్ తమిళనాడు మీద కూడా వెళ్ళేటట్టు ఉంటే హైదరాబాద్ ఆల్రెడీ కొత్తగా ఎమర్జ్ అయిపోయింది, బీజేపీకి వాళ్ళు చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
బీజేపీ ఇక్కడ బలంగానే ఉంది. ఇక్కడ నాయకత్వ లోపం మీద తప్పించి స్ట్రాటజికల్ మిస్టేక్ తప్పించి ప్రజల్లో వ్యతిరేకత ఏమీ లేదు. వాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండి ప్రజల్లో మెజారిటీ ప్రజలు బీజేపీని వెళ్ళటానికి మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత వాళ్ళ స్ట్రాటజికల్ పొలిటికల్ మిస్టేక్స్ మూలాన కాంగ్రెస్ని మోసుకోవాల్సి వచ్చింది మొన్న ఎన్నికల్లో. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండి బీజేపీ చేతకాని పనులన్నీ చేయటం మూలాన కాంగ్రెస్ని ఇది చేసుకున్నారు. బట్ గ్రౌండ్ అయితే గ్రౌండ్ అయితే క్లియర్గా చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ స్వయంకృతాపరాధమే తప్పించి ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ కొత్తగా మొక్కలు పెట్టి మొలిపించాల్సిన అవసరం లేదు. ప్రిపేర్ చేసుకోవాల్సింది ఎక్కడ? మీకు తమిళనాడు, ఆంధ్ర, కేరళ. కాబట్టి మీకు అమరావతి అయితే యాక్సెసిబిలిటీ కొద్దిగా ఎక్కువగా ఇంపాక్ట్ మీకు తమిళనాడు మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ వెళ్తుంది. కర్ణాటకలో కూడా మీరు కొత్తగా ప్రాపగేట్ చేయాల్సిన పని లేదు. బీజేపీ ఆల్రెడీ అక్కడ ఎమర్జ్ అయిపోయింది. ఎటు తిరిగి మిగిలిపోయేది 3 రాష్ట్రాలే సౌత్ ఇండియాలో, ఆంధ్ర, తమిళనాడు, కేరళ. ఆ మూడిట్లోనే అప్రత్యేతంగా ఆసేతు హిమాచల్ పర్యంతం వెళ్ళాలి అని అంటే మాత్రం ఒక రకంగా మరి అమరావతిని కొట్టి పారేయడానికి వీలైనటువంటి స్ట్రాటజికల్ పాయింట్ అవుతుంది. ఎయిదర్ వే పొలిటికల్ అండ్ జియో ఫిజికల్గా చూసుకున్నా కూడా వాటరు మంచి ప్లాన్డ్ సిటీగా ఆల్రెడీ చేసి ఉంది. కేంద్రానికి కూడా ఎక్కువగా ఏం అవసరం లేదు. పార్లమెంట్ బిల్డింగును ఇదే కావాలి, వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ బిల్డింగ్, సెక్రటరియట్ ఇటువంటివే కావాలి. దానికి పెద్ద లక్షలాది ఎకరాలు అవసరం లేదు. పార్లమెంట్కి వాళ్ళ ఎంపీలకు కూడా పాత రోజులు ఢిల్లీ అంటే బ్రిటిష్ వాళ్ళ టైం ఉంది కాబట్టి ఎంపీ క్వార్టర్స్ అంతా వాళ్ళు 5-3-10 ఎకరాల్లో విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కట్టేవన్నీ కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్సే ఇచ్చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఎంపీలందరికీ కూడా 3-4 బెడ్రూమ్స్ ఫ్లాట్సే ఇచ్చేస్తున్నారు. అది పెద్ద సమస్య కూడా కాదు. ఒకవేళ అమరావతిని పెట్టుకున్నా ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చు.